హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఉంటుంది కదా! డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా! సో, దాంట్లో కొన్ని ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టరు, అలాగే అసిస్టెంట్ సైన్స్ అదే సెక్షన్ ఆఫీసర్సు అండ్ పర్సనల్ అసిస్టెంటు. సో, ఇలాంటి పోస్టులన్నీ కూడా భర్తీ అయితే చాలా ఎక్కువగానే రిలీజ్ అయితే చేశారండి. సో, ఈ వేకెన్సీస్‌కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత, ఎప్పుడులోగా అప్లై చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ ఆల్సో మనకి జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కదా, మీకైతే యూజ్ అవుతుంది. సో, వెంటనే అందులో అయితే జాయిన్ అయిపోండి. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో, ఫస్ట్ మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే చూడండి, మనకి బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అనేది ఇచ్చారు కదా. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ అయితే మనకి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండివిజువల్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే వీళ్ళైతే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇన్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ బిఎస్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండ్ బిఎస్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ద కంట్రీ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే ఈ వేకెన్సీస్ ఇండియా వైజ్గా ఎక్కడైనా కంట్రీలో ఎక్కడైనా సరే వేకెన్సీస్ అంటే మొత్తం ఉన్నాయి. ఎక్కడైనా సరే మనం జాబ్ అనేది చేయొచ్చు అని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో, డైరెక్ట్గా వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు హెడ్ క్వార్టర్స్ నుంచి. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్టు, పే లెవెలు, మ్యాక్సిమం ఏజ్, టోటల్ వేకెన్సీ, ఇవి కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా పోస్టులు వేకెన్సీ లిస్టు. సో, అది అండ్ ఇప్పుడు మనమైతే చూద్దాం ఏ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో. ఇవి గ్రూప్ ఏ పోస్టులు. సో, మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇట్లా ఉన్నాయి. సో, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ఇవి గ్రూప్ ఏలో అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్కి 35 ఇయర్స్ అయితే ఉండాలి ఏజు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. సో, తర్వాత మీకైతే చెప్తాను. ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండాలి. వీళ్ళకి కూడా 35 ఇయర్స్ 1 వేకెన్సీ ఉంది. శాలరీ అనేది స్టార్టింగ్ 56,000 అయితే ఇస్తున్నారు. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ హిందీలో అయితే ఉండాలి. ఇది కూడా 35 ఇయర్స్ 1 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి కూడా 56,000 శాలరీ అనేది ఇస్తారు. ఇవి గ్రూప్ ఏ పోస్టులు. అయితే మనకి గ్రూప్ బి చూసుకుందాం. గ్రూప్ బిలో పర్సనల్ అసిస్టెంటు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అండ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఎడిట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇవి ఇందులో 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 43 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ కంప్యూటర్ వాళ్ళు ఉంటారు కదా, 1 వేకెన్సీ ఉంది. వీళ్ళకైతే 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో, వీళ్ళకి స్టార్టింగ్ 35,000 నుంచి 1 lakh వరకు దాటే ఉంటుంది శాలరీ అది. అండ్ మనకి ఈ గ్రూప్ సి పోస్టులు స్టెనోగ్రాఫరు అండ్ సీనియర్ సెక్షన్ ఆఫీసరు అండ్ జూనియర్ సెక్రటరీ అయితే ఇచ్చారు. సో, వీళ్ళకి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. మొత్తం ఇవి జూనియర్ సెక్రటరీ 78 ఉన్నాయి, సీనియర్ సెక్రటరీ 128 ఉన్నాయి అండ్ స్టెనోగ్రాఫరు 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి స్టార్టింగ్ 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో, ఇవి అండ్ మనకి లేబోరేటరీ టెక్నికల్ పోస్టులు. సో, లేబోరేటరీ టెక్నికల్ పోస్టుల్లో మళ్ళీ గ్రూప్ బి, గ్రూప్ సి అని అయితే ఇచ్చారు. సో, టెక్నికల్ అసిస్టెంట్ లేబోరేటరీలో లెవెల్ మనకి 30 ఇయర్స్ అయితే ఉండాలి. 27 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అందులో మెయిన్ ఏంటంటే మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ చేసి అయితే ఉండాలి. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, గ్రూప్ బిలో మళ్ళీ ఇచ్చారు. సో, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ అయితే ఇలా ఇచ్చారు. కార్పెంటరు, వెల్డరు, ప్లంబరు, ఫిట్టరు. సో, ఈ వేకెన్సీస్ అయితే ఇచ్చారు మెయిన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఏముండాలి ఇలా అంతా కూడాను. సో, చూసేద్దాం. టెక్నీషియన్స్ ఉంటారు కదా, గ్రూప్ అంటే మనకి టెక్నీషియన్స్లో మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు. 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే ఉండాలి.
ఉండాలి. అండ్ మనకేంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫికేట్ ఫాలోయింగ్ ట్రేడ్ అయితే ఇచ్చారు. సో టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో ఆ టెక్నీషియన్స్లో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఏదైనా ఒక ట్రేడ్లో మీకైతే సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో అది. అండ్ సీనియర్ టెక్నీషియన్. సో సీనియర్ టెక్నీషియన్కి వచ్చేసరికి ఏంటంటే దీనికి కూడా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రీషియన్ కానీ, ఫిల్టర్ కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, వైర్మెన్ కానీ, వెల్డర్ కానీ ఇందులో మీరు 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి ఐటీఐ చేస్తారు కదా, ఐటీఐలో మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీకు 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదొకటి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ మెకానికల్ అండ్ కెమికల్, మైక్రోబయాలజీ ఈ సబ్జెక్ట్స్ అయితే మెయిన్ అయితే ఉండాలి బ్యాచిలర్ డిగ్రీలో. సో మీరు డిగ్రీ చేసిన వాళ్ళు మెయిన్ కెమికల్, మైక్రోబయాలజీ ఇవి ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్కి. సో అవి. అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో టైపింగ్ స్పీడ్ కూడా మంచిగా అయితే వచ్చి ఉండాలి జూనియర్ సెక్రటరీ జాబ్స్కి. డిగ్రీతో పాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. అండ్ సీనియర్ సెక్రటరీ కూడా సేమ్ డిగ్రీ ఉండి విత్ మనకి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆల్సో టైపింగ్ కూడా బాగా వచ్చి ఉండాలి. అదొకటి. అండ్ స్టెనోగ్రాఫర్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ దీనికి కూడా సేమ్ మనకి ఏంటంటే హిందీ, ఇంగ్లీష్, టైపింగ్ స్పీడ్ మంచిగా వచ్చి ఉండాలి. అండ్ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఇది ఫ్రేమ్వర్క్ అనేది మంచిగా ఉండాలంట స్టెనోగ్రాఫర్కి. సో అది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఉంటారు కదా, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఉండే వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీనికి. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ది క్యాండిడేట్ షుడ్ ప్రొఫెషనల్ లేటెస్ట్ అప్ టు level 6 నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ పర్సనల్ అసిస్టెంట్ అనేది డిగ్రీ ఉండి వీళ్ళకి కూడా టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి హిందీకి మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఫీల్డ్ వీళ్ళకి కూడా మాస్టర్ డిగ్రీ బిజినెస్లో అయితే ఉండాలి. సో ఇది. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది కదా, వీళ్ళు చార్టెడ్ అకౌంట్ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు 5 years, 3 years, 10 years క్యాస్ట్ వైజ్గా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అప్లికేషన్ చూడండి 9th September ఇచ్చేసి మళ్ళీ 13th September వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే ఆన్లైన్లో అనేది మీరైతే అప్లై అనేది చేసుకోవాలి. 9th September నుంచి మళ్ళీ నెక్స్ట్ మనకి 13th September వరకు అయితే మీరు అప్లై అనేది ఆన్లైన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే అప్లై అనేది చేసుకోండి. సో ఇదే అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.